చెప్పండి, తెలంగాణ జాగృతి సంస్థలో ఉన్నటువంటి మహిళలు అవ్వచ్చు, తదితర నాయకులు అవ్వచ్చు, కవితకి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? అక్కగారికి మా అందరిది సపోర్ట్ ఉంటుందండి. లేడీస్ అందరు సపోర్ట్ ఉంటుంది, జెంట్స్ కూడా ఉంటారు. లేడీస్ది మీరు ఉమెన్స్ అడుగుతున్నారు చెప్తున్నా, లేడీస్ అందరు సపోర్ట్ ఉంటుందండి. మేము అక్కని చూసి చాలామంది లేడీస్ వచ్చిందే అక్కని చూసి, అక్క ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ వచ్చాము. మా అక్కకి ఇన్స్పైర్ అయ్యే 20 years నుంచి చేసుకొస్తుంది మా కవితక్క. ఆ అక్కని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి ఇవాళ బయటికి లేడీస్ వస్తున్నారు పార్టీలు అంటే అన్నిట్లో, అంటే కవితక్క గారే ఒక ఇన్స్పిరేషన్. అంటే ఈ పార్టీ నుండి కవితని సస్పెండ్ చేయడం ఎట్లా చూస్తున్నారు మీరు? దీన్ని ఖండిస్తున్నామండి. అసలు తప్పు చేసిన వాళ్ళని దగ్గర తీసుకొని, ఏ తప్పు చేయని మా అక్కని పార్టీలో ఏ మిస్టేక్స్ ఉన్నాయో పార్టీలో ఉన్న మిస్టేక్స్ని అక్క ధైర్యంగా ఎత్తి చూపించినందుకు అక్కని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదండి. అంటే ఇందాక మీరు తప్పు చేసిన వాళ్ళని దగ్గర ఉంచుకొని తప్పు చేయని అక్కని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు కదా, ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చా? తప్పు అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, పొడిచే వాళ్ళని దగ్గర ఉంచుకున్నారు అనేసి నా ఉద్దేశం. వెన్నుపోటు పొడిచే వాళ్ళని దగ్గర ఉంచుకొని మా అక్కని దూరం చేయడం మాత్రం చాలా బాధాకరం, ఖండిస్తున్నాం. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కవితని సస్పెండ్ చేసిన తర్వాత ముందు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు, లేదంటే ముందు ఏం ఉంటుంది? ఇంకా అక్క కార్యాచరణ ఇంకా మాకు తెలియదండి. అక్క ఎలా ముందుకెళ్తే అక్క అడుగుజాడలో మేము వెళ్తాము. అక్కకి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది, మా అందరి సపోర్ట్ ఉంటుంది, లేడీస్ అందరి సపోర్ట్ ఉంటుంది. మేము జాగృతి అంటే మా అక్కని చూసే మేము ముందుకు వచ్చామండి. మా అక్క ఒక ఇన్స్పిరేషన్, మా ఉమెన్స్ అందరికి మాత్రం ఇన్స్పిరేషన్ మా అక్కే. సో చివరిగా ఒక విషయం చెప్పండి. జాగృతి ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి, బతుకమ్మ కానీ చాలా ప్రోగ్రామ్స్ చేసి మొత్తం ప్రపంచానికి తెలియజేసింది కవితక్కనే. బతుకమ్మ అంటేనే కవితక్క. మా కవితక్క బీఆర్ఎస్కి ఎన్నో తీసుకొచ్చారు. పార్టీ ఒక శరీరం అయితే అక్క ఒక ఆత్మలాగా పని చేసుకొచ్చారు, ముందుకి నడిపించుకొచ్చారు కవితక్క. కవితక్క గారి రోల్ చాలా గొప్పదండి బీఆర్ఎస్ పార్టీలో. అయితే కవితక్క గారు లేకపోతే మాత్రం బీఆర్ఎస్లో కష్టం అండి. బీఆర్ఎస్ అంటేనే మా కవితక్క, బతుకమ్మ అనేసి మాకు బాగా తెలుసు. చివరిగా ఒక విషయం చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో కుంభకోణం జరిగిందా లేదా, మీరేమంటారు దానికి? కుంభకోణం ఇప్పుడు కాళేశ్వరం చెప్తే, కాళేశ్వరంలో కేసీఆర్ సార్ది మొన్న అక్క చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అప్పుడు అలా ఉన్నారు హరీష్ రావు గారు, ఇప్పుడు ఇలా అనేసి కేసీఆర్ గారిని ఓడగొట్టాలనేసి, వీళ్ళే ముందు ఉండాలనేసి, ఫ్యామిలీ విడదీయాలనేసి ఇంతసేపు అక్కగారు ప్రెస్ మీట్లో చెప్పారు కదా, అది ఒకటి. ఇంకా మాకు అదేంటి కానీ పార్టీ మాత్రం అక్కగారికి సపోర్ట్ చేయలేదండి. అయినా కానీ అక్క ముందుండి పార్టీకి ఎన్నో చేసింది. మొన్న మల్లన్న తీన్మార్ మల్లన్న మంచం పొట్టు అని అలా అన్నా కానీ ఏ లేడీ బీఆర్ఎస్లో లేడీస్ కానీ ఎవరు వచ్చి ఒక్క మాట అంటే అనలేదు, ముందుకు వచ్చి మాట్లాడలేదు మా అక్కగారి గురించి. మరి అయినా కానీ అక్క బీఆర్ఎస్ పార్టీ కోసం చేసుకొచ్చారు. ఇంకా మరి కేసీఆర్ గారికి కమిషన్ వేస్తున్నాము, కాళేశ్వరం కమిషన్ వేస్తున్నాము కాళేశ్వరం గురించి అంటే అప్పుడు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసింది కవితక్క. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చేయలేదు. బీసీ గురించి, బీసీల 42% రిజర్వేషన్ గురించి కూడా అక్కగారు ఎన్నో చేసుకొస్తున్నారు. మా అక్కగారు మాత్రం అందరికీ ఇన్స్పిరేషన్ అండి. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేసిన తర్వాత మీ ఈ సంస్థలో తెలంగాణ జాగృతి సంస్థలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కవితకి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఆవిడ వెంట ఎట్లా నడుచుకోబోతున్నారు? అంటే కవితక్క ఆలోచించే విధానంని బట్టి, ఆచరణను బట్టి మేము అక్కతోటే ఉంటాము. అక్క ఏ చేసినా మేము అక్క తరపునే వెంటనే ఉంటామండి. అంటే ఇప్పుడు ఈ కవిత మొన్నటి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్టే అంటారా, లేదంటే అట్లాంటి మాటలు అనకుండా ఉండాల్సింది అంటారా? ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు గారు పేరు తీసుకుంది కదా, వాళ్ళ మాటలు అనకుండా ఉండాల్సింది అంటారా? అంటే నిజాలు ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటాయండి. అక్కడ వాస్తవాలు ఉంటేనే అక్క అనడం జరిగింది. అంటే ఈ మాటల గురించి మీరేమంటారు? అంటే వాటిని ఎట్లా చూస్తున్నారు మీరు? కరెక్టే చేసిందంటారా? కరెక్ట్ అంటే వాస్తవాలు జరిగినాయి కాబట్టి వ్యక్తపరిచారండి, ఆ రకంగానే మేము చూస్తాం. అంటే ఇన్ని రోజులు కూడా ప్రీవియస్గా చాలా ఇయర్స్ నుండి కూడా వీళ్ళ పేర్లు తీసుకోకుండా
కేవలం ఇప్పుడే తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇటు సైడు తెలంగాణ జాగృతి సంస్థ బలపరుస్తున్నందుకు, మెరుగుపరుస్తున్న సమయంలో ఇట్లాంటి మాటలు అన్నదా? అంటే దానికి ఏంటంటారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అండ్ ఇంకా ఓటమి రుచి చూస్తున్న సందర్భంలో ఇలాంటి ఎలా జరిగితే ఉంటుంది అనేటి నిజాలు ఎప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇవి వినడానికి అందరికీ చేదుగా ఉన్నా యావత్ తెలంగాణ చాలా బాధపడుతుందండి ఈ నిర్ణయం పట్ల. అంటే ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుండి ఇవన్నీ సస్పెండ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే సస్పెన్స్ చేయడం అనేది మేము చాలా బాధాకరంగా తీసుకుంటున్నాం. యావత్ తెలంగాణ చాలా బాధ శోకసప్త సముద్రంలో మునిగిపోయిందండి. చాలా బాధాకరంగా చూస్తున్నాము. అయినా పర్లేదండి, మాకంటూ ఒక పని చేయడానికి ఒక కొత్త అవకాశంగా భావించి మేము అక్క ఏది చెప్పినా అక్క కోసం మేము ముందుకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఒక వర్గం తెలంగాణలో ఒక వర్గం వాళ్ళేమో కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, అలాగే హరీష్ రావు ఇంకొక వర్గం వాళ్ళేమో హరీష్ రావు సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి అంటున్నారు. అటువైనా ఇటువైనా కూడా రేవంత్ రెడ్డినే అంటున్నారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దానికి ఏమంటారు? అంటే అక్క వెనకాల ఎవరున్నారన్నా కానీ మా అక్క యొక్క స్ట్రాటజీ అనేది మా అక్కకే చెందుతుందండి. అంటే కొందరైతే షర్మిలతో పోలుస్తున్నారు. అంటే షర్మిల అండ్ కవితక్కకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. రైట్. అయితే షర్మిల పేరు తీసుకున్నారు కాబట్టి మీరు షర్మిలకు ఉన్నంత క్రేజ్ అవ్వచ్చు, ఆవిడకు ఉన్నంత పేరు కూడా కవితకి లేదని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? సోషల్ మీడియాలో వస్తున్న ఈ ప్రచారం చాలా అవాస్తవం అండి. అక్కకున్నంత స్ట్రాటజీ ఆ షర్మిలక్కకే లేదండి. అంటే దాని గురించి ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? వాళ్ళకి అట్లాంటి కామెంట్స్ చేసే వాళ్ళకి, అట్లా ఆ ట్వీట్స్ చేసే వాళ్ళకి ఇలాంటి మేము చాలా లైట్ తీసుకుంటామండి. అలాంటి అసత్య ప్రచారాలకు చాలా దూరంగా ఉంటాము. అది చూసి చూడనట్టుగా ఉంటాం ఈ సోషల్ మీడియా పేడ్ బ్యాచ్ వల్ల. ఓకే. అంటే కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా ఉంటాయండి. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వీటిని మేము అసలు పట్టించుకోమండి. జనాలు కూడా అన్ని గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. త్వరలోనే అందరికీ మా జాగృతి తరపున సరైన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. ఓకే. ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఇంకెట్లా ముందుకు వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు? అంటే ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఆచరణ అనేది ముందుకు వచ్చిన తర్వాత తెలియజేస్తారు. ఓకే.